అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి ఒక కొత్త డైరెక్టర్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాడంట. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతుంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడు ఈ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారో అసలు ఆడియన్స్కి ఎవరికి కూడా ఈ డైరెక్టర్ అంటే ఎవరో తెలీదు. అయినా కూడా పక్క మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద హిట్ కొట్టేస్తాడనే నమ్మకం అయితే వచ్చేసింది. ఎందుకంత నమ్మకం వచ్చింది? ఇంతకీ ఎవరు ఆ డైరెక్టరు? దేని గురించి మనమైతే మాట్లాడుకుందాం. 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'బాబీ కొల్లితో' ఒక మూవీ కన్ఫర్మ్ అయితే అయింది. అది గ్యాంగ్స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కానీ జనవరి లాస్ట్ వీక్‌లో సినిమా స్టార్ట్ కావాల్సింది. సినిమా అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. దీనికి ఏం రీజన్ అంటే ఆ మూవీ ప్రొడ్యూసర్‌కి ఏమో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట. ఫైనాన్షియల్ ఇష్యూస్. అందుకే ఈ సినిమా అయితే లేట్ అయితూ వస్తుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇంకో డైరెక్టర్‌ని, ఒక కొత్త డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టేశాడు. ఆ డైరెక్టర్ పేరే శ్రీనివాస్. ఇప్పటి వరకు సుకుమార్ దగ్గర చాలా కాలం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడంట. ఇది చాలు ఆడియన్స్‌కి. అవునా కదా! ఎందుకంటే అంత నమ్మకం. సుకుమార్ ఒక పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయినాడు కాబట్టి, అది కాకుండా సుకుమార్‌తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల కానీ, దాని తర్వాత బుచ్చిబాబు సనా కానీ పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ అయితే తీస్తున్నారు. 'నేచురల్ స్టార్ నానితో' తర్వాత 'రామ్ చరణ్‌తో'. అందుకే సుకుమార్ సుకుమార్‌తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు కాబట్టి ఈ శ్రీనివాస్ కూడా ఒక అద్దిరిపోయే ఫిల్మ్ తీస్తాడు మెగాస్టార్ చిరంజీవికి. 'మనశంకర్ వరప్రసాద్' గారు లాంటి అద్దిరిపోయే హిట్ ఇస్తాడని చాలామంది అయితే నమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఈ 'బాబీ కొల్లి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే మూవీ లేట్ అయితే, శ్రీనివాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని అప్డేట్ అయితే వస్తుంది. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఇంకా రూమర్సే. అధికారికంగా త్వరలో అయితే ప్రకటిస్తారని అప్డేట్ అయితే వస్తుంది. అది కాకుండా మెగాస్టార్ చిరంజీవికి ఈ శ్రీనివాస్ ఒక స్టోరీ అయితే చెప్పాడంట. అది విపరీతంగా నచ్చేసిందంట. ఆ స్టోరీ వింటూనే ఓకే చెప్పేసాడని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయితే అవుతోంది. చూద్దాం. కొత్త డైరెక్టర్ కాబట్టి, ఒక మంచి ఫైర్ ఉంటుంది కాబట్టి, ఒక పెద్ద హిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ న్యూస్ ఏమన్నా నిజమైతే. అది కాకుండా ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తీస్తాడని అప్డేట్ అయితే వస్తుంది. ఆల్రెడీ 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనకంతా తెలుసు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి అవును కదా! అది సుకుమార్ తీశాడు కాబట్టి అంత పెద్ద హిట్ అయింది. అక్కడే అదే ఈ శ్రీనివాస్ కూడా ఐడియా అయితే ఉంటుంది కాబట్టి చాలామందైతే ఒక పెద్ద హిట్ కొడతాడు చిరంజీవి అని అయితే నమ్ముతున్నారు. చూద్దాం. శ్రీనివాస్‌తో సినిమా తీస్తాడా? లేదా అది పెద్ద హిట్ అయితుందా? ఫస్ట్ సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.